పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు గ్రామ కోనేటి చెరువు దుస్థితిపై గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రామ ప్రజలు దాహార్తిని తీర్చాల్సిన మంచినీటి చెరువు నాచు తోడు పట్టి అపరిశుభ్రంగా మారిపోయిందని, కనీస శుభ్రత పనులు కూడా చేపట్టకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తున్నారు. పంచాయతీ సర్పంచ్ పదవీకాలం ముగిసి ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతున్నప్పటి నుంచి చెరువును పట్టించుకునే నాదులే లేకుండా పోయాడని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెరువులో పేరుకుపోయిన తోడు నాచును తొలగించకపోవడంతో తాగునీటి వనరు పూర్తిగా కలుషితమైందని, ప్రజలు ఈ నీటిని వినియోగించుకోలేక బయట నుంచి డబ్బు పెట్టి త్రాగునీరు కొనుగోలు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొందని చెప్తున్నారు. మీడియాకు సమాచారం ఇస్తామని గ్రామస్తులు చెప్పిన తర్వాతే పంచాయతీ సిబ్బంది హడావుడిగా వచ్చి తూతూ మంత్రంగా కొంత పనిచేసి వెళ్లిపోయారని, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చర్యలు మాత్రం చేపట్టలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. ఈ ఏడాది స్థానికంగా వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ఎగువ ప్రాంతాల్లో వర్షాలు బాగా కురవడంతో తాడేపల్లిగూడెం కాలువ పూర్తి స్థాయిలో నీటితో నిండిపోయిందని, అయినప్పటికీ చెరువును శుభ్రపరిచి ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించడంలో అధికారులు పూర్తిగా విఫలమయ్యారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. పెంటపాడు గ్రామ కోనేటి చెరువు దుస్థితి, గ్రామస్తుల ఆవేదన, అధికారుల నిర్లక్ష్య ఆరోపణలపై మరిన్ని వివరాలను ఘటనాస్థలం నుంచి మా ప్రతినిధి శివప్రసాద్ అందిస్తారు. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోని పెంటపాడు మండలంలోని పెంటపాడులో ఉన్నాం. అయితే తాడేపల్లిగూడెం నియోజకవర్గంలోనే మేజర్ పంచాయతీలో ఒకటి. దాదాపు 15,600 జనాభా, 10,000 ఓటింగ్ ఉన్న ఈ పెంటపాడులో ప్రస్తుతం తాగునీటి సమస్య అయితే విపరీతంగా ఉందని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. అయితే పెంటపాడు మంచినీటి అవసరాలు, త్రాగునీటి అవసరాలకు నిమిత్తం ఊర చెరువు కాలువలోంచి ఊర చెరువులోంచి కోనేటి చెరువులోకి వాటర్ డంపింగ్ చేస్తూ ఉంటారు. మనం ఇప్పుడు కోనేటి చెరువు దగ్గర ఉన్నాం. కోనేటి చెరువు వద్ద వాటర్ అయితే అడుగంటిందని చెప్పాలి. దాదాపుగా ఒక అడుగు నీరు కూడా లేని పరిస్థితుల్లో మీరు వెనకాల చూడొచ్చు విజువల్స్ లో. ఇక్కడ నీరైతే అడుగంటిందని చెప్పాలి. ఈ నీరు చిక్కబడటం, ఈ తూడు ఏర్పడడంతో సహా నాచు ఏర్పడడంతో, నీరు చిక్కబడడంతో అనేక రోగాలు పాలవుతున్నాము. నీటి సమస్య కూడా ఉంది. త్రాగునీటి సమస్య, 2 పూట్ల నీరు రాని సమస్య కూడా ఉంది. బోర్ వాటర్ తోటి వాటర్ ఇచ్చినా సరే తాగునీటి తోటి పలు ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు అయితే రచ్చ మీడియాను సంప్రదించారు. అయితే ఈ ఎల్నినో ప్రభావం వల్ల, వర్షాలు రాకపోవడం వల్ల ఈ చెరువులు నిండలేదు అని చెప్పడానికి కూడా లేదు. కాలువలు పైన పడిన వాటర్ తోటి, ఏదైతే పైన వర్షాలు పడిన వాటర్ తోటి కాలువలు ఫుల్గా ఉన్న వాటర్ని డంపింగ్ చేయడంలో ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం ఉంది. ఏదైతే పాలకవర్గం ఇంతకుముందు ఇక్కడ పాలకవర్గం కూడా టైం అయిపోకపోవడంతో ప్రత్యేక అధికారుల పాలనలోనే ఇక్కడ పంచాయతీలు కొనసాగుతూ ఉన్నాయి. అయితే ఈ పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం వల్ల ఈ వాటర్ సమస్య ఉందని గ్రామస్తులు చెబుతున్నారు. అయితే గ్రామస్తులు మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం ఎన్నాళ్ళ నుంచి ఈ సమస్య ఉంది, అసలు వారిని సంప్రదించారా లేదని. సార్ చెప్పండి, అసలు ఎన్ని రోజుల నుంచి వాటర్ సమస్య ఉంది? వదిలేండి. నేను కాలువ కట్టిన కానీ చెప్తున్నాను, బోర్ వాటర్ కలిపేస్తున్నాను పెంటపాడు గ్రామంలో. బోర్ వాటర్ కలపొద్దని నేను మొన్న నుంచి చెప్తున్నానండి. కంపల్సరీ బోర్ వాటర్ కలుపుతున్నారండి. బోర్ వాటర్ కలుపుతున్నారు. ఇప్పుడు వచ్చి కాలువ వచ్చి నెల అయింది కానీ తాగునీటి మంచి చెరువుకు నీళ్ళు పెట్టలేదు. ఈ తూడు తీయించలేదు. ఎక్కడెక్కడ పరిశుభ్రంగా చెరాకు ఉందండి. డైరెక్ట్గా రా వాటర్ ఇచ్చేస్తున్నారు. రా వాటర్ మైక్ ఫిల్టర్కి వెళ్ళి డైరెక్ట్గా అదే నీళ్ళు మళ్ళీ గ్రామానికి వదులుతున్నారు. గ్రామాల్లో జనాలందరికీ జ్వరాలు, దురదలు అన్ని అయింది. మీరు మాటలు ఇప్పుడు కూడా రిపేర్ చేసి నీళ్ళెట్టబడి పెట్టి నేను మీడియా పిలిపిస్తానని చెప్పి అన్నాను చెప్పి ఒక 2 మనుషులు 3 మనుషులు పంపి ఆ రేవులో చెత్త మటుకి ఇప్పుడు తీయించారండి. నేను పొద్దున్న ఫోన్ చేశాక తర్వాత మటుకు మళ్ళీ వెళ్ళిపోయారండి. ఏం తీయలేదు. ఇక గ్రామస్తులు చాలా నీటి కొని చాలా ఇబ్బంది పడుతున్నారు. నీళ్ళు కొనుక్కొని తాగుతున్నారు. అంతా ఫిల్టర్ వాటర్ తెచ్చుకుంటున్నారు. ఈ నీళ్ళు తాగడానికి పని చేయట్లేదు. మేము ఎన్నిసార్లు కంప్లైంట్ చేసేసరి పంచాయతీ నుంచి బోర్ వాటర్ వదులుతుంది కాబట్టి మోటార్గా మీకు చూపిస్తానని నేను బోర్ వాటర్ వదులుతున్నారో లేదు మీకు ఇప్పుడే మీకు చూపిస్తాను. నేను బోర్ వాటర్ కంపల్సరీ వదులుతున్నారు. దాన్ని గ్రామాధికారులు అందరూ పట్టించుకొని శుభ్రం చేయాలి. పంచాయతీలన్నీ గ్రామాల్లో దూసుకుపోతున్నాయి చెప్పి పవన్ కళ్యాణ్ చెప్తున్నారు. జాతీయ అవార్డులు వచ్చారు. ఏది జాతీయ అవార్డు? ఏదైనా అవార్డులు? ఈయన గారు సంపద సృష్టిస్తానని చెప్పి మొత్తం దేశాన్ని దోషేస్తున్నాడు. ఈయన సంపద సృష్టిస్తా అన్నాడు. ఆయిల్ ప్యాకెట్ 90 రూపాయలు అమ్మితే జగన్మోహన్ రెడ్డి పాలనని అలోపోలో అన్నాడు. 200 ప్యాకెట్ ముందు ఇవ్వాలి. 200 రూపాయల ముందుగా ఒక కేజీ కిలో ప్యాకెట్. బియ్యం ప్యాకెట్ 1,230 రూపాయలు బియ్యం ప్యాకెట్ ఇవ్వాలి. 1,500 రూపాయలు అమ్ముతుంది. సంపద ఎక్కడ సృష్టించాడు? 3,70,000 కోట్లు అప్పులు చేసి సంపద ఎక్కడ సృష్టించాడు? అప్పులు కనపడతాయి కానీ రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమి కనపడతలేదు. ఏమైనా మాట్లాడితే కేసులు, కంప్లైంట్లు ఈ తప్ప ఏమి లేదు. ఇప్పటికైనా అధికారులు కళ్ళు తెరిచి మా గ్రామాన్ని, మా చెరువుకి వాటర్ పెట్టి చెరువు శుభ్రం చేయించి ప్రజల సౌకర్యం శుభ్రం చేయాలని కోరుకుంటున్నాను. మీరు చెప్పండి, అసలు గ్రామంలో ఇంకా ఏమైనా వాటర్ గురించి ఏమైనా సమస్యలు ఇంకా ఏమైనా ఉన్నాయండి? అది అయితే గ్రామస్తులు చెబుతున్న మాట, పంచాయతీ చెరువులు ఏవైతే ఉన్నాయో బోర్ వాటర్ రా వాటర్గా ఇస్తున్నారని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని, అలాగే ప్రజలు చాలా ఇబ్బందులు పాలవుతున్నారని, చెప్పిన మాటలకు, వాగ్దానాలకు ఇప్పుడు కూటమి ప్రభుత్వం న్యాయం చేయడం లేదని వెంటనే అధికారులు స్పందించి తాగునీటి సమస్యను ఖచ్చితంగా తీర్చాలని కోరుతున్నారు. చూస్తూనే ఉండండి మీ అభిమాన్ ఛానల్ రచ్చ మీడియా.